భారతదేశంలో 30% మంది చేతులలో 30% మంది అంటే 3040 మంది చేతులలోనే 104 లక్షల కోట్లున్నది. కాబట్టి ఈ దేశంలో సంపన్నులు సంపన్నులవుతున్నారు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ఇది రాబోయే రోజుల్లో రాబోతున్న మరొక ఉద్యమం. ఇప్పుడు నేపాల్‌లో అదే పాకిస్తాన్‌లో నిరుద్యోగుల ఉద్యమం జరుగుతోంది. అట్లాగే ఇండియాలో ఇక్కడ ఈ నిరుద్యోగుల ఉద్యమం పేరుతో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉద్యోగాలున్నాయి రండిరా బాబు అంటే రిలయన్స్ బయట బోర్డు పెట్టి ఉంటది. మా దగ్గర సేల్స్‌కి సంబంధించిన మనుషులు కావాలని వెళ్ళరు. పెట్రోల్ బంక్ దగ్గర బోర్డు ఉంటది వెళ్ళరు. కానీ ఉద్యోగాలు లేవని చెప్పి గొడవ చేస్తారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా 100 కోట్లలో ఇచ్చేస్తారా ఏంటి? కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే రెచ్చగొట్టడానికి. అందులో ఇదొక పాయింట్ పనికొస్తది. ధనవంతుల్ని చూపెట్టి వాళ్ళ మీద పోరాడండి. వాళ్ళందరూ ఈ దేశాన్ని దోచేసుకుంటున్నారు. అంబానీ, అదానీ ఇదివరకు టాటా బిర్లాల మీద ఇట్లాగే విషం చిమ్మి ఈ దేశంలో పెట్టుబడిదారులు ఈ దేశం వదిలిపోయేలా చేసుకొచ్చారు వామపక్షాలు. చైనాకి మాత్రం అక్కడ శుభ్రంగా పెంచి పోషించారు. అట్లాగా మళ్ళీ ఇండియాలో ఇంకో కుట్ర జరగబోతోంది.